కొండ సురేఖ గారికి టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడతాం మేడం. ఇప్పుడు కొండ సురేఖ గారికి పొమ్మన లేక పొగబెడుతున్నారు సొంత పార్టీలోని. ఎందుకంటే ఇప్పుడు ఆ జిల్లాలో నిన్నగాక మొన్న ఒక అతనికి రాజ్యసభ వచ్చింది. ఆ జిల్లా మీద ఆధిపత్యం కావాలంటే జిల్లాలో బీసీలలో ముఖ్యంగా వీళ్ళు బీసీ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పిన వ్యక్తులు బీసీలో నాయకులలో పట్టున్న కొండ సురేఖ గాని, కొండ మురళి గాని ఫ్యామిలీని మానసికంగా ఎందుకు హింసిస్తున్నారు? ఆమె లేకుండా 10-15 సంవత్సరాలు ఆమె నాయకత్వం వహించిన రైట్. ఓకే, సురేఖ విషయం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఆ సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మాట్లాడదాము. ఇందాక మానవతారాయ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇస్తేనే కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లి అక్కడ దర్యాప్తు చేస్తున్నాయా? కృష్ణారెడ్డి గారు మిగతా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సిబిఐ ఎంక్వైరీలు, ఈడీ ఎంక్వైరీలు జరుగుతున్నాయో అక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయా, మీకు పర్మిషన్ ఇచ్చాయా రమ్మని, రాష్ట్రానికి వచ్చి విచారణ చేయమని? లేదు కదా, మీరే వెళ్ళారు కదా. అట్లాగే మరి తెలంగాణలో కూడా చేయమని అడుగుతున్నారు మేడము. దాని మీద కూడా ఇప్పుడు చర్చ వస్తుంది ఎట్లాగో దాని మీద. ఇప్పుడు మా యొక్క మహేశ్వర్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు హెల్ప్ చేస్తారు, ఆయన పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు. ఖచ్చితంగా పార్లమెంట్ అసెంబ్లీలో కనుక అవకాశం ఇస్తారు, లేదు అనుకుంటే ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే మా ఒక కార్యాలయంలో పెట్టి అయినా. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు కాంగ్రెస్ అను బీజేపీ రెండే, వాళ్ళిద్దరు చోటాబాయ్ బడేబాయ్ సంబంధం, నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చెయ్యి అనేది అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది అనేదే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో. మీరు ఇట్లా కామ్ గా ఉంటే అదే నిజం అనుకుంటారు ప్రజలు కూడా. ఓకే, రాజా సింగ్ గారు బలపరిచారు, సీఎం రమేష్ గారు బల్లగుద్ది మొత్తం వీడియోలు బయట పెడతారండు. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా కావండి. మరి ఎందుకు మీ పైన అంత ప్రేమ? బీజేపీకి అంత ప్రేమ ఎందుకు మీ పైన? కాంగ్రెస్ పైన ఎందుకు విచారణ చేయట్లేదు? అదే వాళ్ళు చేయాలి కదా. కాంగ్రెస్ పైన విచారణ చేయమంటున్నాం. కేసీఆర్ పైన 10 ఏళ్లలో సిబిఐ వంక చూసిందా, ఈగ వాలిందా? సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చారు, రాహుల్ గాంధీకి ఇచ్చారు, డీకే శివకుమార్ జైల్లో పెట్టారు, మమతా బెనర్జీ మీదకు పోయింది, అక్కడ మంత్రులు జైల్లో పెట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం అన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు ఈడీ సిబిఐ ఎగరవాలేదు కేసీఆర్ మీద? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సెప్టెంబర్ సంవత్సరం అయింది, కాళేశ్వరం పైన దర్యాప్తు చేయండి అని సంవత్సరం అయింది ముఖ్యమంత్రి గారు అప్పచెప్పి. ఇంతవరకు ఏమన్నా ఫైల్ దిలిపారా? కాబట్టి వాళ్ళ బంధం గొప్పదని చెప్పి తెలంగాణ. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, మానవతారాయ్ గారు, రాహుల్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.